ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ప్రభుత్వం మరో అద్భుత అవకాశాన్ని ఇస్తోంది. ఈ ఛాన్స్ తో ఒక్కో ఇంటికి 30 నుంచి 78 వేల వరకు లబ్ధి జరగనుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఒక్కొక్కరికి 30 వేల నుంచి 78 వేల వరకు లబ్ధి చేకూరే పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పీఎం సూర్యఘర్ యోజన పథకాన్ని డ్వాక్రా సంఘాలకు అందివ్వాలని యోచిస్తోంది. ప్రతి డ్వాక్రా మహిళ ఇంటిపైన సోలార్ రూఫ్ టాప్లు అమర్చేందుకు సిద్ధమైంది. రాయితీతో ఇచ్చే సోలార్ రూఫ్ టాప్లు అమరిస్తే వారికి విద్యుత్ ఆదా అవ్వడమే కాకుండా వాళ్లు ఉత్పత్తి చేసిన విద్యుత్ ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు రెడీగా ఉంది. ఇప్పుడు అమలు చేస్తున్న సూర్యఘర్ పథకంలో 1 కిలోవాట్ సోలార్ రూఫ్ టాప్ వ్యయం 70,000 రూపాయలు ఉంది. ఇందులో 30,000 రాయితీని కేంద్రం ఇస్తోంది. 2 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోవాలంటే 1.40 లక్షలు ఖర్చు అవుతుంది. ఇందులో 60,000 వరకు కేంద్రం రాయితీ ఇస్తోంది. 3 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న రూఫ్ టాప్ లను ఏర్పాటు చేసుకోవాలంటే 1.95 లక్షలు ఖర్చు చేపెట్టాలి. దీనికి కేంద్రం నుంచి 78,000 రూపాయలు రాయితీ వస్తుంది. కేంద్రం చెప్పిన రూల్స్ ప్రకారం డ్వాక్రా మహిళా సంఘాలను చైతన్యపరిచి వారి ఇళ్లపై ఈ సోలార్ రూఫ్ టాప్లు ఏర్పాటుకు సిద్ధమైంది. ఆయా మహిళ ఇంటి సామర్థ్యం, వారు వినియోగించి విద్యుత్ వినియోగం ఆధారంగా వారికి ఏ సామర్థ్యం రూఫ్ టాప్ పెట్టాలో నిర్ణయిస్తారు. అనంతరం వారికి ప్రభుత్వమే నేరుగా రూఫ్ టాప్లు ఇచ్చి వారిని ప్రోత్సహిస్తుంది. ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యత ఇస్తుంది. పీఎం సూర్యఘర్ యోజన పథకం కింద లబ్ధిదారు వాటా 10% పోను మిగతా మొత్తాన్ని 7% వడ్డీపై బ్యాంకులు రుణాలు కూడా ఇస్తాయి. ఈ అప్పును సెర్ప్ అధికారులు అందిస్తారు. ఒకవేళ 10% కూడా చెల్లించలేని వాళ్లు ఉంటే ఆ మొత్తాన్ని బ్యాంకు స్త్రీనిధి పొదుపు మొత్తం నుంచి ఇచ్చే వెసులుబాటు కూడా కల్పిస్తారు. డ్వాక్రా మహిళలంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. you